సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి. విత్తనం నశించి దాని నుండి మొక్క మొలకెత్తుతుంది. పండుటాకులు రాలిపోయి వాటి స్థానంలో కొత్త చిగుర్లు వస్తాయి. నదుల్లో పాత నీరు కొట్టుకుపోయి కొత్త నీరు వచ్చి చేరుతుంది. చీకటి పోయి పగటి వెలుగు పరుచుకుంటుంది. ఏదీ శాశ్వతం కాదు. పాతది నశించి కొత్తదేదో నిరంతరం ఊపిరి పోసుకుంటూనే ఉంటుంది. ప్రకృతిలో జరిగే ఈ చర్యలని మనం అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. కానీ మానవ సంబంధాలు అలాగే ఉంటాయండి. ఒప్పుకునేందుకు మనకి చాలా కష్టంగా ఉంటుంది. బుద్ధి, జ్ఞానం, తర్కించగల సామర్థ్యం మనకి ఉండడం వల్లే స్థాన భ్రంశాన్ని మనం తేలిగ్గా తీసుకోలేం. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మరి సకుల కోసం ప్రతిసారి అందమైన క్రాఫ్ట్ తో పాటుగా డిఫరెంట్ వెరైటీ క్రాఫ్ట్ ఐటమ్స్ చూపించి మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి లావణ్య గారు. అయితే ఈ రోజు వారు మనకి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో హ్యూమన్ ఫిగర్స్ ని చూపించడంతో పాటు స్టోన్స్ ని కూడా ఎలా వర్క్ చేసుకోవాలో చూపిస్తారట. చూద్దాం అయితే. హాయ్ లావణ్య గారు. హాయ్ షీలా. మరి ఈ రోజు మన సకులకి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో హ్యూమన్ ఫిగర్స్ ని చూపిస్తా ఉన్నారు. అవునండి. జనరల్ గా ఫ్లవర్స్, లీవ్స్ లేదంటే ఏదైనా డిజైన్స్ వేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. హ్యూమన్ ఫిగర్స్ అనేటప్పటికీ మనకు ఆ ఫేస్, ఇయర్స్, నోస్ ఇవన్నీ కరెక్ట్ గా తీసుకురావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే దీంట్లో మనకు పెయింటింగ్ టచ్ ఉన్న వాళ్ళు ఈ చేయడానికి ఈజీగా ఉంటుంది అంటారా? టచ్ డ్రాయింగ్ ఐడియా ఉంటే ఇంకా ఈజీగా అవుతుంది. లేదు అంటే డైరెక్ట్ అంటే పెన్సిల్ చేసుకొని చేస్తే బాగుంటుంది. ఓకే. మరి అయితే దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్పేస్తారా? ఓకే అండి. మనకు కావాల్సిన ఐటమ్స్ డిజైన్ పేపర్, కార్బన్, గ్లూ, బ్రషెస్, కుందన్స్, కలర్స్, డిజైన్ చేసుకోవడానికి క్లాత్. మరి కావాల్సిన మెటీరియల్ అయితే చూసాము. మరి స్టార్ట్ చేద్దాం అయితే. స్టార్ట్ చేద్దాం. ఇలా ఫస్ట్ మనం క్లాత్ కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని తర్వాత డిజైన్ చేసుకోవాలి. ఓకే. ఆల్రెడీ చేస్తున్నారు కదా? ఆల్రెడీ ఫస్ట్ చేశాను. ఓకే. దానికి పెయింటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. కలర్ షేడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. డైరెక్ట్ దీని మీద చేసేద్దామా? డైరెక్ట్ దీని మీద చేస్తాను. ఓకే. ఫస్ట్ పళ్ళువా? పళ్ళు చున్నీ వేస్తున్నాను. కలర్లో వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మీడియం అయినా యూజ్ చేయొచ్చు. తీసుకుంటూ షేడింగ్ చేసుకోవాలి. ఓకే. దీనికి వైట్ షేడింగ్ ఇస్తాను మళ్ళీ చున్నీకి. ఓకే. దీంట్లో వైట్ ఇస్తారా? వైట్ ఇస్తాను. ఓకే. చున్నీ కొంచెం ఫోల్డ్ అయినట్లుగా ఉందండి. దాంట్లో మనం షేడింగ్స్ ఇవ్వాలి అంటే కొంచెం వైట్ మిక్స్ చేయాలి అంటున్నారు. ఇప్పుడు ఆ వైట్ మిక్సింగ్ ఎలాగో చూద్దాం. లైట్గా అక్కడక్కడ టచ్ అప్ ఇస్తే ఫోల్డింగ్స్ దగ్గర మనకు చున్నీ ఎలా ముడతలుగా ఉంటుందో మీకు ఇది కూడా అలా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి అవుట్లైన్ అవసరం అంటారా లేదా? అవసరం అండి, కంపల్సరీ. ఇలాంటి పెయింటింగ్ మనం ఏ క్లాత్ మీదైనా చేసుకోవచ్చు కదా? ఏ క్లాత్ మీదైనా చేయొచ్చు. కాటన్, సిల్క్ ఏదైనా చేసుకోవచ్చు. టసర్ మీద చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చున్నీ ఉంది, ఇటు పక్క కూడా చున్నీ ఉంది. ఇవన్నీ కవర్ చూసుకొని డిజైన్ చూసుకొని కరెక్ట్ గా వేయాలి. ఇది చున్నీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి అది చూసుకొని ఇక్కడ వరకు కవర్ చేసేసాను. ఇప్పుడు తంబూరా చూపిస్తాను. అంటే మనం తప్పనిసరిగా ఇలా ఫ్రేమ్ లో ఫిక్స్ చేసుకుంటే నీట్ గా వస్తుంది. లేదు డైరెక్ట్ గా వేస్తే ఇది సారీ జరిగిపోతుంది కాబట్టి కరెక్ట్ గా రాదు. దీన్ని కూడా లైట్ గా బ్రౌన్ లోనే లైట్ కలర్ ఉంటుంది, అది యూజ్ చేసి షేడింగ్ ఇవ్వాలి. వైట్ అంటే అన్నిటికీ వైట్ యూజ్ చేస్తే అట్రాక్షన్ ఉండదు కాబట్టి తంబూరా కలర్ ఎలా ఉంటుందో సేమ్ అదే కలర్ లో మనం. ఓకే. ఇదంతా కూడా సేమ్ కలర్ ఫిల్ చేసేయాలా? సేమ్ కలర్ లైట్ గా దీనికి డార్క్ కానీ లైట్ కలర్ కానీ షేడింగ్ ఇస్తూ ఫిల్ చేసుకోవాలా? ఫిల్ చేసేయాలి. ఓకే. బాగుందండి. తర్వాత ఏం వేయాలి?
తర్వాత మనం ఇక్కడ చున్నీ అయిపోయింది, తంబూర అయిపోయింది, లంగా, బుట్ట ఇవన్నీ వేసేస్తే వేద్దామా? సారీ కంప్లీట్ అవుతుంది. వేసేద్దామని. దీనికి వైలెట్ కలర్ యూస్ చేస్తున్నాను. లైట్ గా షేడింగ్ కి పింక్ షేడ్ ఇస్తున్నాను. ఓకే, ముందుగా లెహంగా వేసుకున్నావా? ఫస్ట్ అవుట్ లైన్ వేస్తే లోకల్ షేడింగ్ ఈజీగా అయిపోతుంది. ఓకే ఓకే, ఇదంతా కూడా ఇలాగా ఫిల్ చేసుకోవాలా? ఇలా వైలెట్ కలర్ తో షేడ్ చేస్తున్నాం కదా, దీనికి లైట్ గా పింక్ తో షేడ్ ఇచ్చేసాం. పింక్ కలర్ తో షేడ్స్ అండి? అవునండి. ఓకే, లెహంగా అలాగే దీంతో పాటుగా బుట్ట కూడా షేడింగ్ ఇస్తూ మనం పెయింటింగ్ వేసుకోవాలి. ఓకే ఓకే, బుట్టలో అన్ని అమ్ముతున్నట్లుగా తంబూరాలు అమ్ముతున్నట్టుగా అలా పెట్టాము. మళ్ళీ బుట్ట మీద కూడా మొత్తం అల్లిక ఉంటుంది కదా, అదంతా కూడా డిజైన్ చేశారు. బుట్ట ఎలాగుంటుందో అలా షేడింగ్ ఇస్తూ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫేస్ చూద్దాము. ఓకే అండి. మామూలుగా ఫేస్ కలర్ ఎలా ఉంటుంది, ఫ్లష్ టెంట్ అని కలర్ దొరుకుతుంది. దాంతో లైట్ బ్రౌన్ తో షేడింగ్ ఇస్తే మనకు ఫేస్ కలర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఫేస్ అంతా కూడా మనం షేడింగ్ తో ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఫేస్ లో మనం షేడింగ్స్ ఇవ్వాలంటే నోస్ దగ్గర, చిక్స్ దగ్గర, మనకు నోస్ దగ్గర డార్క్ లైట్ అలా ఎలా ఉంటుందో అది చూసుకొని మనం లైట్ డార్క్ బ్రౌన్ తో షేడింగ్ ఇస్తే కరెక్ట్ గా మన ఫేస్ ఎలా ఉంటుందో అలా వస్తుంది. కొంచెం బ్రౌన్ మిక్స్ చేయాలా మధ్యలో లైట్ గా. ఇక్కడ నోస్ దగ్గర డార్క్ ఉంటుంది కదా, అలా ఐస్ దగ్గర డార్క్ ఉంటుంది కాబట్టి ఇలా షేడింగ్ ఇస్తూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా హెయిర్ అంతా కూడా బ్లాక్ వేసేయడమేనా? హెయిర్ అంతా బ్లాక్ వేసేయడమే. ఓకే ఓకే, స్టోన్ వర్క్ అన్నారు కనుక ఇంకా జ్యువెలరీ అంతా కూడా స్టోన్ వర్క్ తో చేస్తాం. ఓకే, ఇంకా ఐస్ నోస్ ఇవన్నీ కొంచెం మనం కలర్స్ యూస్ చేసుకుని చేస్తే ఇంకా కంప్లీట్ అయినట్లే. ఓకే అండి, మరి ఇలా కంప్లీట్ చేసిన ఉందా? కంప్లీట్ చేసింది ఉంది శీల. ఓకే చూద్దాం. ఇది కంప్లీట్ చేసాను శీల. ఓకే, షేడింగ్ మొత్తం తర్వాత మనం కంప్లీట్ అయిన తర్వాత 3D అవుట్ లైన్ ఇవ్వచ్చు. ఇంకా స్టోన్స్ తో ఇలా బార్డర్, హ్యాండ్స్, మన బ్యాంగిల్స్ ఉంటాయి కదా అలా, తర్వాత పాపడ్ బిల్ల, చెవుల కమ్మలు, ఇలా మనకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ డెకరేషన్ చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. స్టోన్ వర్క్ ఇలా చేసుకోవచ్చు. బాగుందండి. మొత్తం మరి షేడింగ్స్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటాను. షేడింగ్ ఇంపార్టెంట్. ఇది కూడా జ్యువెలరీ, స్టోన్ తో జ్యువెలరీ వర్క్ చేశాను. అంటే మామూలుగా నెక్, నెక్లెస్, తర్వాత బ్యాంగిల్స్ అలా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఐడియాని, అంటే హ్యూమన్ ఫిగర్స్ని చక్కగా మనం శారీస్ మీద, డ్రెస్సెస్ మీద, పిల్లోస్ మీద, బెడ్షీట్స్ మీద ఎలా వేసుకోవచ్చు బాగా చెప్పారండి. లైట్ కలర్స్ మీద అయితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఐడియాని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ శీల. వెల్కమ్.